మీ తాతకి 4 గర్ల్ ఫ్రెండ్లు ఉన్నారు, కానీ మీ అమ్మమ్మకి 4 బాయ్ ఫ్రెండ్లు లేరు. ఇవాళ కొత్తగా 4 జనరేషన్ల నుంచి ఎన్నడూ 4 బాయ్ ఫ్రెండ్లు మెయింటైన్ చేయని ఆడదాన్ని మీరు చూడలేరు. ఇవాళ ఉన్నట్టుండి చూస్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ గెట్టింగ్ హార్డ్ ఫర్ యూ. ఇక్కడ నడుస్తుంది ఆ అక్షరం, కిందకి దిగుతలేదు ఎవరికి. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఆనెస్ట్గా మగవాడు చేస్తే తప్పు లేదు, మేము చేస్తే తప్ప అని అడుగుతున్నారు కొన్ని విషయాల్లో. సో అలాంటి విషయాలు ఏదైనా పర్లేదు, అంటే ఇంక్లూడ్ నువ్వు కష్టపడుతున్నావు, మగాడు ఆ పని చేస్తున్నాడు నేను చేస్తా, మగాడు ఇటు వెళ్తున్నాడు నేను చేస్తా, బట్ ఒక్క విషయంలో అంటే నాకెందుకు కొన్ని తీసుకోలేకపోతాను అనమాట. లేడీస్ ఏ విషయంలోనైనా డామినేట్ చేయండి, ఐ కెన్ అండర్స్టాండ్, బట్ నా బాయ్ ఫ్రెండ్ వేరే అమ్మాయితో వెళ్ళాడు, నేను ఇంకోటితో వెళ్తా అని ఆ ఓడు అది తీసుకునేసరికి అది నీ శీలంకి సంబంధించింది కదా, దాన్ని కూడా ఇప్పుడు ఎలా కోల్పోతున్నారు అనే ఒక వర్డ్ చిన్న బాధ అనిపిస్తుంది అనమాట. That's exactly what I answered right now. మీ డాడ్ నలుగుతో తిరిగితే నీకు తప్పు అనిపించలే, మీ మామ్ నలుగుతో తిరుగుతుందన్న ఆలోచన వచ్చిన సుర్రుమంటుంది ప్రాణం. దాట్ విల్ హ్యావ్ టు చేంజ్. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్, బికాజ్ ఇట్ ఈస్ బికమ్ ఓన్లీ అ బయోలాజికల్ నీడ్. ఏది కరెక్ట్ ఏది రాంగ్ నేను చెప్పట్లేదు. అవును, నేను చెప్పా నువ్వు ఎన్ని పూరీలు తినాలి నేను ఎందుకు చెప్తా, నీకెంత ఆకలేదు అంత తిను, నన్ను ఎందుకంటూ. 2 ఎక్కువ ఎందుకు తింటావు, 2 తక్కువ ఎందుకు తింటావు, నాకు సగం పూరి చాలు, నేను హ్యాపీ. లేదు నాకు 4 పూరీలు కావాలి, నువ్వు నాతో కంపీట్ చేయలేవు. అర్థమవుతుందా? ఎవరి ఆకలి వాళ్ళది, ఎవరి దున్నుడు వాళ్ళది బాస్. ఓకే, మీరు అడిగిన క్వశ్చన్కి మళ్ళీ ఒకసారి ఆన్సర్ చెప్తున్నాను. ఇట్ ఈస్ టైమ్ దట్ మెన్ రియలైజ్ విమెన్ విల్ డూ వాట్ దే వాంట్ టు డూ టుడే. ఓకే, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. నువ్వు 2 చీరలు కొనుక్కో అని ఏ మొగోడన్నా, అండర్లైన్ ఏ మొగుడన్నా చెప్తే డివోర్స్ పేపర్లకు రెడీగా ఉండండి రేపు పక్క. ఆమె కష్టం మీద ఆమె చీరలు కొనుక్కుంటారు, మధ్యలో నీకేందా? ఒకప్పుడు తన జీతం నీ జీతం, ఒకప్పుడు తన జీతంకి నువ్వు పెళ్ళానికి పెట్టుకున్నావు, బయటోడికి పెట్టుకున్నావు, ఇంటికి పెట్టుకున్నావు, సున్నానికి పెట్టుకున్నావు. షీ నెవర్ ఆస్క్డ్, బట్ టుడే షీ ఈస్ నాట్ లైక్ దాట్. సో కట్ ద క్లాత్ అకార్డింగ్ టు యువర్ నెసెసిటీ. అంటే ఇవాళ నీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉందో దానికి తగ్గట్టుగా మీరు రెడీ అవ్వండి అని చోకన్నా చేస్తున్నాయి ఇవాళ బాయ్స్ని. మా మమ్మీ అయితే మా పప్పని ఎప్పుడు అట్లా అడగలేదు. బాస్ నువ్వు లవ్ చేయాలనుకునేది మీ మమ్మీని కాదు, ఇవాళ పిల్లని లవ్ చేయాలనుకుంటున్నావు అంటే ఇవాళ పిల్ల ఎట్లా ఉంది దానికి తగ్గట్టుగా మీరు వారికి రెడీ కండి. వాళ్ళు రెడీ అయిపోయినారు, మీదే భారీ. It is your turn to become Karna. It is your turn to become Arjuna before you go into the war. Women are ready. Women మొమాటం లేకుండా చెప్తున్నారు, ఇది నా పైసలు, నా పైసలతో నేను ఏమన్నా కొనుక్కుంటా, విత్ మ్యారేజ్ ఆర్ విదౌట్ మ్యారేజ్. ఇంతకుముందు నాన్నలకు అట్లా లేకుండే, తాతయ్యలకు అట్లా లేకుండా. పిల్ల వస్తుందంటే పిల్ల వెనకాల పనోడు, ఆ పనోడు వెనకాల ఇది సామాను. ఇప్పుడు ఆమె బోల్ వెతుకుతే మనం బోల్ అడుగుతున్నాం. Unless and until you are in a sharing moment, you're not gonna find happiness. Super. Libido ఒకటే కాదండి, ఇండివిజువలిజం ఇప్పుడు విమెన్కి ఆన్ పార్ ఉంది. లైక్ దే రియలీ రెడీ టు లివ్ దేర్ లైఫ్ విత్ యూ ఆర్ విదౌట్ యూ. అండర్లైన్, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, విమెన్ ఆర్ రెడీ టు లివ్ దేర్ లైఫ్ విత్ యూ ఆర్ విదౌట్ యూ. సో యూ రాదర్ బీ విత్ యువర్ గర్ల్. నేను ఇవన్నీ చేయాలి ఆమె కోసం అంటే చెయ్యకు, ఇంకోటి వచ్చి చేస్తుంటాడు చూసుకుంటూ కూర్చో. నేనే చేసుకుంటా అంటే వాళ్ళు చేసుకో. ఎయిదర్ వే ఇట్ ఈస్ పెయిన్ఫుల్ లైఫ్ ఫర్ మెన్ అహెడ్. బీ రెడీ బాయ్స్. బాయ్స్ గురించి వచ్చింది ఇదే టాపిక్ కాబట్టి దీంట్లోనే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఎక్కువగా బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే లవ్లో ఉండేటప్పుడు 1-2 years బాగానే ఉంటారు. ఎక్కువగా ఈ మధ్యన అమ్మాయిలే వదిలేసి వెళ్ళిపోతున్నారు, నా గర్ల్ ఫ్రెండ్ నన్ను వదిలేసి నాకు మళ్ళీ కావాలి అని అంటారు అన్నమాట. అంటే కొంతమంది టార్చర్ పెట్టారు అలా వదిలేశారు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. బట్ ఎక్కువగా ఈ మధ్యన ఇంకొక ఆప్షన్ దొరికింది, నువ్వు నాకు సెట్ కావు, మన ఇద్దరు టేస్ట్ల విధానాలు సెట్ అవ్వట్లేదు అని ఇలా వదిలేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి బాయ్స్ కోసం ఏం చెప్తారు? నానా, ఐ ఫీల్ పిటీ ఫర్ యూ. ఐ రియలీ ఫీల్ పిటీ ఫర్ బాయ్స్ టుడే. ఆడపిల్లలు పుట్టినప్పటి నుంచే నువ్వు ఎక్కడన్నా బతకాలి, నువ్వు ఎలా ఉన్నా బతకాలి, నిన్ను ఎవడు ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా బతకాలి
అని జనరేషన్స్ నుంచి చెప్పి 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 మేము పారైపోయినాం. నువ్వు నన్ను తీసుకుపోయి డిజర్ట్లో పడేసినా నేను బతికి చూపిస్తా కొడుక నీకు అనే స్టేజ్కి ఆడవాళ్ళు వచ్చేసినారు. మగోళ్ళకి అది రాదు. మగపిల్లలు అట్లా పెంచాలి. మగపిల్లలు ఎట్లా పెంచినారు? పర్వాలేదు నాన్న నేను నిన్ను చూసుకుంటా అని పెంచినారు తల్లి. పర్వాలేదు నాన్న నీ భార్య నిన్ను చూసుకుంటుంది అని పెంచినారు. పర్వాలేదు నాన్న నీ బిడ్డ నిన్ను చూసుకుంటుంది అని పెంచినారు. ఓకే, ఇంకొకటి ఫ్యాక్ట్ చెప్తా చూడండి. ఓల్డ్ ఏజ్ వచ్చాక మొగుడు చచ్చిపోయిన తర్వాత కూడా మేము 200 బతుకుతాం, 200 ఏళ్ళు బతుకుతాం. బాధ లేదని కాదు, కానీ మేము బతుకుతాం. మేం అట్లా అలవాటు అయిపోయింది మాకు బాడీ. ఎవడున్నా ఎవడు లేకపోయినా నువ్వు రెడీ ఉండు, నలుగురు కోసం ఇంట్లో పని ఇచ్చాయి. అట్లా మాకు జనరేషన్స్ టుగెదర్ విమెన్ రెడీ అయిపోయినారు, ఆర్పారైపోయినారు, బుల్లెట్ లాగా అయిపోయినారు, న్యూక్లియర్ బాంబ్ లాగా అయిపోయినారు. పాపం మగ పిల్లల్ని అట్లా పెంచాలి. ఇప్పుడు ఉన్నట్టుండి ఆడవాళ్ళు ఎక్కడికక్కడ వెళ్ళిపోతున్నారు. తల్లి బిజీ అయిపోతుంది, అమ్మమ్మ బిజీ అయిపోతుంది, చెల్లె బిజీ అయిపోతుంది, పెళ్ళం బిజీ అయిపోతుంది. ఇంకేం కాదు అర్థమవుతుంది. బికాజ్ యూ ఆల్వేస్ బీన్ లవ్డ్, యూ ఆల్వేస్ బీన్ టేకెన్ కేర్ ఆఫ్. ఉన్నట్టుండి నిహత్త అయిపోయినారు మగపిల్లలు. ఇంతకు ముందు అయ్యో పాపం అనేది ఆడపిల్లలో ఇంతుండేది. ఇవాళ వేరియబుల్ నాట్ ఫౌండ్. ఓకే, అయ్యో పాపం మాకున్నంత కాలమే మిమ్మల్ని మేము చూసుకుంటాం కదా. అయ్యో పాపమే లేనప్పుడు అంటే అర్థం ఏంటి? మంత్రమే లేదు. మంత్రం లేనప్పుడు దైవం లేడు. ఆడపిల్లల్లో అయ్యో పాపం లేదు కాబట్టి మీరు అయ్యో పాపం యూ హ్యావ్ టు క్రియేట్ ఫర్ యువర్ సెల్ఫ్. అంతే అంటారా? ఇంకెవరన్నా మీకు ఆప్తుడు ఉన్నాడు అంటే బాటిల్ పట్టుకొని మామా నేనున్నా అన్న నీ దోస్తే బిడ్డ, ఇంకెవరు లేరు. ఇట్ ఈస్ ఫ్యాక్ట్. విమెన్ ఒకప్పుడు 100 పాయింట్స్ మేము ఒక మనిషిని లవ్ చేసినాం. అందులో ఒకటే పాయింట్ బాగున్నాడు ఆయన. ఆ ఒక్క పాయింట్ కోసం పాకులాడినాం నాన్న. ఇవాళ 100 పాయింట్స్ మంచిగా ఉన్నాడు పిల్లగాడు, ఒక్క సగం పాయింట్ అక్కడిక్కడ రిస్క్ ఎందుకబ్బా ఏనాడు ఇంకోటి ఎత్తుకున్నా. ఓకే, సో ఆ రిస్క్ టేకింగ్ బిహేవియర్ అన్నది రావట్లేదు ఆడోళ్ళకు. ఇది ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ సో మెనీ జనరేషన్స్ ఆఫ్ పెయిన్. ఇన్ని సెక్షువల్ అబ్యూజ్లు, ఇన్ని ఫిజికల్ అబ్యూజ్లు, డొమెస్టిక్ అబ్యూజ్లు. మన అమ్మమ్మకి కష్టంగా లే బిడ్డ? పక్కన పోయి ముద్దు పెట్టుకొని వచ్చి జీతకానికి చెప్తే అరే బస్తాడేరా అది మన ఇల్లే. వెనకాల పెళ్ళాం ఇంట్లోనే ఉంది, వినిపిస్తుంది. ఆమె కన్నీటికి ఆన్సర్ ఇవాళ మీరు ఇస్తున్నారు. అర్థమైందా? ఆల్వేస్ ఐ టెల్ యూ, ఆడపిల్ల అనే కాదు, ఎవడైనా కష్టంలో ఉన్నప్పుడు నువ్వు కదలకపోతే దట్స్ ఓకే. నాకేం కాదనుకొని అటు తిరిగినా ఓకే. కానీ ఎప్పుడైతే ఆ కష్టాన్ని నువ్వు ఎంటర్టైన్మెంట్ లాగా చూడడం నేర్చుకున్నావో బిడ్డ, నీ నెక్స్ట్ జనరేషన్ కష్టాలలో మునిగినట్టే రాసి పెట్టుకో. కష్టానికి అంత పవర్ ఉంటుంది. ఇన్ని సంవత్సరాలుగా ఆడోళ్ళు ఏడుస్తున్నారు, మగోళ్ళు ఏదో పట్టించుకోలేదు. ఇవాళ ఆడోళ్ళు వేస్తారు, మగాళ్ళు ఏడుస్తున్నారు. ఆడోళ్ళు పట్టించుకునే స్టేజ్లో లేరు. వాళ్ళు ఏడ్చి ఉన్నారు. ఇవాళ ఏడవారు. ఇవాళ నేను 10 generations ago చనిపోయిన అమ్మాయిని లేపి అమ్మ నాకు పిల్లగాడు నచ్చినాడు అని ఇంతకుముందు స్టోరీనే చెప్తా. 99% నాకు నచ్చినాడు, కానీ 1% నాకు తెలియట్లేదు అమ్మ, నేను పెళ్లి చేసుకుంటావా వద్దంటావా అంటే ఆమె ఏమంటది? దొబ్బేమని అంటది. ఎందుకు? అలా 1% నా మొగుడు అని నమ్మి ఉన్న ప్రాణం తనది. నువ్వు ఉన్నా కూడా నలుగురు కావాలని పోయిన ప్రాణం ఆమె మొగుడిది. ఆమె కష్టానికి ఆన్సర్ ఎవడి ఇవాళటి జనరేషన్ మొగుడు? కర్మ. మీరు అడిగిన క్వశ్చన్, అందుకే 4 సీరియళ్ళు తీయొచ్చు అన్న ఈ క్వశ్చన్ మీద. సైకిల్